నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి క్రేజీ కాంబినేషన్కి రంగం సిద్ధమైందా? బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం ఇప్పుడు తెరమీనకి రాబోతోందా? దానికి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ సార్. బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి క్రేజీ కాంబినేషన్కి రంగం సిద్ధమైనట్లుగా బాలకృష్ణ హీరోగా, అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లుగా, దానికి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారు అన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? నిజానికి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి క్రేజు, ఎలాంటి హైప్ ఉంటుందో మనకు తెలుసు. సో సింహాతో మొదలైనటువంటి వాళ్ళ విజయ పరంపర, ఆ తర్వాత లెజెండ్ తోటి, ఆ తర్వాత అఖండ తోటి కంటిన్యూగా కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు అంటే 3 ఫిలిమ్స్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు. ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి, పెద్ద గ్రాసర్స్గా, బిగ్గెస్ట్ గ్రాసర్స్గా ఆయన కెరీర్లో, బాలకృష్ణ కెరీర్లో నిలిచాయి. సో అలా అంటే బోయపాటికి కూడా బాలయ్య అంటే సో అతనిలోని దర్శకుడు ఇంకా విజృంభిస్తాడు అన్నట్లుగా అలాంటి పేరు వచ్చింది. సో ఒక అల్లు అర్జున్తో పక్కన పెడితే మిగతా వేరే హీరోలతో ఏ సినిమా చేసినా అతను అంత సక్సెస్ని పొందలేకపోయాడు. రీసెంట్గా చూసుకున్నా కానీ స్కంధ, సో రామ్ పోతినేని హీరోగా చేసిన సినిమా, అది కూడా ఫ్లాప్ అయింది. సో ఈ రీసెంట్గా అల్లు అరవింద్ బోయపాటి కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. సో గీతా ఆర్ట్స్లో ఇదివరకు సరైనోడి సినిమా చేశాడు బోయపాటి అల్లు అర్జున్ హీరోగా. సో అది బ్లాక్ బస్టర్. అప్పటి వరకు అంతకుముందు అల్లు అర్జున్ కెరీర్లో ఉన్నటువంటి ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో హయ్యెస్ట్ కలెక్షన్స్ని క్రాస్ చేసి అది బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది సరైనోడు. సో మళ్ళీ మాసివ్ ఫోర్స్ మళ్ళీ రీయూనైటెడ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ అల్లు అర్జున్ తోటి మళ్ళీ ఇంకో సినిమా రాబోతుందా అన్నటువంటి స్పెక్యులేషన్లు అయితే వచ్చినాయి. వాడు కేవలం ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే కలిశారని చెప్పేసి ఇచ్చారు. హీరో ఎవరు అనేది సస్పెన్స్లో పెట్టారు. బట్ మనకి లేటెస్ట్గా అందినటువంటి సమాచారం ప్రకారం ఆ కాంబినేషన్లో చేస్తున్న హీరో ఎవరో కాదు, బాలయ్య బాబు అని చెప్పేసి వచ్చింది. సో ఇది ఫ్యాన్స్కి మళ్ళీ ఒక బూస్ట్ని ఇచ్చేటువంటి విషయం. ఓకే. సో బాలకృష్ణ అల్లు అరవింద్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఆయన ఆహా ఓటీటీ కోసం ఎప్పుడైతే అన్స్టాపబుల్ అనే ఒక షో చేశారో, గేమ్ షో, అది ఎంత పెద్ద హిట్ అయిందో, అంటే నేషనల్ లెవెల్లోనే బిగ్గెస్ట్ హిట్గా రియాలిటీ షోల్లో పేరు తెచ్చుకుంది, అది సెలబ్రిటీ షోల్లో. సో అప్పటి నుంచి నడుస్తూ ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని. ఇప్పుడు సరిగ్గా ఈ బోయపాటి, అల్లు అరవింద్, అలాగే ఇప్పుడు బాలకృష్ణ అనేది ఇదే ఆ కాంబినేషన్. ఇదివరకు అందరూ అనుకుంటున్నట్టు అల్లు అర్జున్ కాదు అందులో హీరో, బాలయ్య అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఓకే. ఏంటి సార్, స్టోరీ లైన్ సిద్ధం చేశారా బోయపాటి ఇప్పటికే? అది రాలా. యాక్చువల్గా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా కథ ఏమి ఇంకా పూర్తి ఫైనల్ చేయకుండానే వీళ్ళిద్దరూ ఎందుకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, దీని వెనక ఏముంది అని చెప్పి ఈ రకరకాలుగా మొదలయ్యాయి, స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. సో ఏదేమైనా, ఎందుకంటే స్కంధ తర్వాత బోయపాటి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. సో ఆయన ఏదైతే ఇంతకుముందు ఒక అల్లు అర్జున్ మినహా ఆయన హిట్ సినిమాలన్నీ కూడా, వెరీ ఫస్ట్ ఫిలిం భద్ర, రవితేజ తర్వాత తులసి వెంకటేష్తో చేశారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిశారో, బాలయ్య బోయపాటి కలిశారో, ఆ తర్వాత అతను ఎక్కువగా వేరే హీరోలతో చేసిన సరిగా ఆడ. సో దాంతో ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇప్పుడు ఏమని వస్తుందంటే, ఇది కథ మీరు అడిగారు కదా, ఇది అఖండ 2. ఓకే, అఖండ 2నే తీసుకో. ఓకే, అఖండ 2 రాబోతుంది అనేది మనకి వస్తున్నటువంటి సమాచారం. సో అఖండ 2 అంటే లైన్ అయితే ఉందిగా. సో ఇంకా పూర్తి స్క్రిప్ట్ అయిందా లేదా అనేది ఇంకా మనకు సమాచారం లేదు. బట్ ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్గా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ముగ్గురు కలయికలో బాలయ్య, బోయపాటి, అల్లు అరవింద్ కాంబినేషన్లో ఏదైతే అనుకుంటున్నారో అది
ఆ సినిమా మాత్రం అఖండ 2 ఓకే అనేది మాత్రం మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో అది దానికి ఎంతవరకు కథ సిద్ధమైంది ఏంటి అనేది మనకు కొద్ది రోజుల్లో మళ్ళీ మనకు తెలుస్తుంది అది. ఓకే ఏంటి సార్ అఖండ 2 అని చెప్తున్నారు, మరి దీంట్లో ఎవరు హీరోయిన్గా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అవి ఇప్పుడే హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఓకే అంటే క్యాస్ట్ అండ్ క్రూ ఇప్పటి వరకు అయితే సెలక్షన్స్ ఏం లేదంటారు? లేదు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య ఇతను బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు, NBK 109 అని చెప్పేసి. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు దానికి. NBK 109 అని చెప్పేసి దానికి వర్కింగ్ టైటిల్ పెట్టారు. సో 109వ సినిమా బాలయ్య హీరోగా చేస్తున్నటువంటి ఆ సినిమాలో బాబీ డియల్ యానిమల్లో ఎవరైతే విలన్గా చేశారో అతను విలన్గా చేస్తున్నాడు. అట్లాగే దుల్కర్ సల్మాన్, సో అతను ఒక కీ రోల్ చేస్తున్నాడు ఓకే NBK 109లో. అట్లాగే ఊర్వశి రౌతేలా, ఆ అమ్మాయి యాక్చువల్గా బాలీవుడ్ నుంచి వచ్చి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాము. ఆ అమ్మాయి ఇందులో ఒక హీరోయిన్ రోల్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పాయల్ రాజ్పుత్ కూడా ఉంది. సో ఇలా ప్రకాష్ రాజు, అట్లాగే రోనిత్ రాయ్ అని చెప్పేసి అతను బాలీవుడ్ యాక్టర్, పేరు పొందిన యాక్టర్. సో వీళ్ళందరూ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి బాబీ డైరెక్ట్ చేస్తున్నారు సినిమా అది. సో అది పూర్తయిన తర్వాతే ఈ సినిమా ఉంటుంది. ఓకే అంటే 110వ చిత్రంగా వీళ్ళిద్దరు కేజీ కాంబినేషన్లో రాబోతుంది అంటారు. మళ్ళీ అంటే స్కంద తర్వాత మళ్ళీ బాలయ్య తోటే ఆయన సినిమా చేయడానికి బోయపాటి రంగం సిద్ధం చేస్తున్నాడు. తనకు పర్మనెంట్ ఒక రైటర్ ఉంటాడు, రత్నం అని చెప్పి. సో ఆయనే ఈ సినిమాకి స్క్రిప్ట్ అది, అంటే తను స్టోరీ లైన్ తందే బోయపాటిదే, ఆ డైలాగ్స్ అదంతా కూడా రత్నం చేత రాయిస్తుంటాడు ఆయన. సార్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అఫీషియల్గా అనౌన్స్మెంట్? నాకు తెలిసి ఇదే సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం మొదలయ్యి 2025లో ఆ సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ కెరీర్ అనేది ప్రస్తుతం గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది. సో అఖండతో మొదలైంది ఆఫ్టర్ పాండమిక్. సో అఖండతోటి మళ్ళీ జనాలు థియేటర్కి రావడం మొదలైంది ఆ సినిమాతోటి. సో చాలా ధైర్యంగా రిలీజ్ చేశారు, దాని తగ్గట్టు అది బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి చేశాడు, అది హిట్ అయింది. తర్వాత భగవంత్ కేసరి, బ్యాక్ టు బ్యాక్ వరుసగా 3 సినిమాలు, 3 హిట్లు. సో ఇప్పుడు మళ్ళీ 109తో దీని మీద కూడా మంచి యాంటిసిపేషన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి 109. సో ఆ తర్వాత మరి అఖండ 2 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025లో మన ముందుకు వస్తుందని మనం ఆశించవచ్చు. ఓకే సార్ మీరు చెప్పినట్లుగా బోయపాటి గత చిత్రం స్కంద తీసుకున్నట్లయితే ఆయన అనుకున్నంత స్థాయిలో అది ఆడలేదు, ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అవును. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు కూడా వీరిద్దరి కాంబినేషన్ వైపే ఉండే అవకాశం ఉంది. అవును. ఏంటి సార్ మళ్ళీ హిట్ కొట్టే అవకాశం ఉందా? అదే కదా ఇప్పుడు అంటే బోయపాటికి కలిసి వచ్చిన హీరో బాలయ్య అనుకుంటే బాలయ్యకు కూడా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటి. సో ఇద్దరు పరస్పరం ఒక ఖచ్చితంగా అంటే మిగతా డైరెక్టర్లతో బాలకృష్ణ ఏ సినిమాలు చేసినా సో దానికి మించి అవి హిట్ అయినా వాటికి మించిన బ్లాక్ బస్టర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉంటుందని ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆశించేటువంటి మాట అది. సో అలాంటి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్మే మాట. సో ఆ రకంగా చూసుకుంటే కూడా అటు క్రేజ్ ఉంటుంది, హైప్ కూడా అలాగే ఉంటుంది. థియేటర్లో అది వస్తుందంటే బిజినెస్ కూడా అలాగే అవుతుంది. సో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.